హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఉల్లిపాయ పచ్చడిని సింపుల్గా అలాగే టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామా. ఈ చట్నీ ఒక్కసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా నేను ఇక్కడ మిక్సీ జార్లోకి మీడియం మంటగల 8 ఎండుమిర్చిని వేసుకుంటున్నాను. అలాగే పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, అలాగే 2 బెల్లం ముక్కల్ని వేసుకుంటున్నాను. నేను ఇక్కడ టేస్ట్ చాలా బాగుంటుంది. రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మొత్తాన్ని ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిపాయ పచ్చడిని చాలామంది చాలా రకాలుగా చేస్తారు. ఇలా ఒకసారి ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకుంటున్నాను. అలాగే 2 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి. వీటిని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ అంతా ఇంగువను వేసుకుంటున్నాను. నేను ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసేసుకుందాము. పచ్చడిని వేసుకున్నాం కదా, ఒక 5 నిమిషాల పాటు పచ్చడిని ఉడకనివ్వాలి. ఈ ఉల్లిపాయ చట్నీ ఇడ్లీ దోశల్లోకి చాలా బాగుంటుంది. అలాగే వేడి వేడి అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికిపోతే ఉల్లిపాయ చట్నీ రెడీ అయినట్లే.